ఒక మంచి మహానుభావుడు. నాకు తెలిసి ఒక సొసైటీ మీద మంచి శ్రద్ధ, అవగాహన, భక్తి కూడా ఉన్నటువంటిది, ఏదో భవిష్యత్తు కోసం చేయాలని తపత్రయపడుతున్నటువంటి ఒక వ్యక్తి రాంబాబు గారు. ఈజ్ ప్రొఫెషనల్లీ సీఏ. ఆ సీఏకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి మెయిన్ పిల్లర్ ఏదైతే ఉందో జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకటి మనకు ఏదైతే ప్రభుత్వాలు మనకు ప్రలోభ పెట్టినాయో, ఈవెన్ ప్రవేశపెట్టినాయో. ప్రలోభ పెట్టడం అంటే మనందరికీ ప్రలోభ పెట్టడానికి గల మీనింగ్ ఏదో నేను చెప్తాను. ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీలో మీకుండి మంచి చదువుకున్న వాళ్ళు, సొసైటీ ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది, ఈ జనరేషన్ పిల్లలు ఎట్లున్నారు, వాట్ అబౌట్ ద సొసైటీ, యూ నో సార్ సంథింగ్, ఎంతో కొంత లిటిల్ బిట్ నాలెడ్జ్, రైట్? ఇవన్నీ పక్కన పెట్టి సొసైటీని ఉద్ధరిద్దాం, సమాజానికి ఏదో చేద్దాం అనే నినాదం వాట్ అబౌట్ ద నాకు అనిపించేది ఏంటంటే రాచరికం ఉంటేనే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకు సార్, ఎందుకు చెప్పాలా? నా ఉద్దేశం ఏంటంటే సార్, మీకున్నటువంటి సబ్జెక్టులో మీరు పర్ఫెక్ట్ అయితే నాకున్నటువంటి అనుభవంలో చెప్తాను. రాజు ప్రజలకు లక్షలు పంచి కోట్లు తీసుకునేటోడు కాదు. ఆ క్రమశక్తి ఫౌండేషన్ దీని కూడా పెట్టారు. అసలు దాని ఉద్దేశం మీద చేసే పని మీరు ఈ రాజకీయ వ్యవస్థకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది ఒక మంచి పరిష్కార మార్గం మన దగ్గరే ఉంది. అసలు జిఎస్టీ అనేది ఏ విధంగా జనరేట్ అయింది, దానివల్ల ఎలా మంచి జరుగుతుంది, ఆ మంచిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు, వాటిపైన అవగాహన కల్పించే సిస్టమ్ ఉంటుంది కదా సార్. ఈ విధంగా ఏ విధంగా అవగాహన కల్పించే అంశాలు ఏంటి సార్? అది రేపు పొద్దున ఇంత మంచి సబ్జెక్ట్ని పాలిటిక్స్ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాటిని కూడా ఎదురించి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఇక్కడ ఓకే, మంచి మాట. పాలిటిక్స్ కూడా అర్థం అంటే జిఎస్టీ అనే పదం ద్వారా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కదా సార్? ఇప్పటిదాకా మీరు గూడ్స్ అని చెప్పి అన్నారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జీ అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీస్. అంటే రెండింటికి కలిపి ట్యాక్స్. మీరు మనం ఎవరైనా సరే ఏం చేసినా సరే డీలింగ్ విత్ గూడ్స్ ఆర్ డీలింగ్ విత్ సర్వీస్. అంటే ఈ జిఎస్టీ కడుతూ ఏదైనా గూడ్స్ కింద కానీ సర్వీస్ కింద కానీ చేయొచ్చు. ఏదైనా నమస్తే యావత్ తెలుగు ప్రజలకు నమస్కారం. నేను చరణ్ గురువని, శాన్వి స్టూడియోస్ నుంచి. ఈరోజు ఒక ముఖ్యమైన సబ్జెక్ట్తో ఒక మంచి మేధావి గారితో మాట్లాడుతూ అతని దగ్గర ఉన్నటువంటి ఆ మేధాశక్తి ఏదైతే ఉన్నదో, అతను ఎంచుకున్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో, అతను చెప్పాలనుకున్నటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజాస్వామ్య జీవితంలో ఎవరికి ఎంతవరకు ప్రభుత్వం ద్వారా కానీ ఈవెన్ ఇలాంటి నిపుణుల ద్వారా కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రతుకుతున్నటువంటి మనలో మమైకమై బ్రతుకుతున్నటువంటి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులను పరిచయం చేయడంలో ఏ రోజు వెనక్కబోను నేను. అలాంటి వ్యక్తుల్లో ఒక మంచి మహానుభావుడు. నాకు తెలిసి ఒక సొసైటీ మీద మంచి శ్రద్ధ, అవగాహన, భక్తి కూడా ఉన్నటువంటిది, ఏదో భవిష్యత్తు కోసం చేయాలని తపత్రయపడుతున్నటువంటి ఒక వ్యక్తి రాంబాబు గారు. ఈజ్ ప్రొఫెషనల్లీ సీఏ. ఆ సీఏకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి మెయిన్ పిల్లర్ ఏదైతే ఉందో జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకటి మనకు ఏదైతే ప్రభుత్వాలు మనకు ప్రలోభ పెట్టినాయో, ఈవెన్ ప్రవేశపెట్టినాయో. ప్రలోభ పెట్టడం అంటే మనందరికీ ప్రలోభ పెట్టడానికి గల మీనింగ్ ఏందో నేను చెప్తాను ఎందుకంటున్నారు అనేది. ఎందుకంటే దాన్ని జిఎస్టీ అనే ఒక అద్భుతమైన పదాన్ని పొలిటికల్గా యూజ్ చేసి దాన్ని ప్రలోభ పెట్టే విధంగా మార్చారనేదని నా ఉద్దేశం. సో దాన్ని ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ అనే వెపన్ని పట్టుకొని సొసైటీలో ఎన్ని మార్పులు తీసుకురావచ్చు, సొసైటీకి ఎంత మంచి చేయొచ్చు, జిఎస్టీ అనే ఒక పదం ద్వారా
సొసైటీయే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా, ప్రజెంట్ సొసైటీ కాదు, సొసైటీకి భవిష్యత్తును కూడా ఏ విధంగా మంచి కల్పించవచ్చు, ఉన్నటువంటి జీవితాలకు బ్రతుకులకు ఒక మంచి కంచె లాంటిది, ఒక దృఢమైనటువంటి కంచెను ఏర్పాటు చేయొచ్చు అనే సంకల్పంతో మన ముందుకు రావడం జరిగింది. అతన్ని మీకు పరిచయం చేస్తా. అండ్ ముందుగానే చెప్తున్నాను, ఈ సబ్జెక్టు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వీడియో పూర్తిగా వినండి. అర్థమవుతే మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదన్నా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఇతనితో నేను మంచి ఇంటర్వ్యూ, మీరు అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం ఖచ్చితంగా తెస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. నమస్కారం అండి. రాంబాబు గారు. అవునండి. ఎక్కడ సార్ మీది? నందికొట్కూరు, కర్నూలు జిల్లా, నందికొట్కూరు మండలం, కొనిదేల గ్రామం అండి. కొనిదేల గ్రామం. హైదరాబాద్ అయినా సార్ ప్రజెంట్ ఉంటుంది? నేను 91లో డిగ్రీ బీకామ్ అయిన తర్వాత సిఏ కొరకనే హైదరాబాద్కి వచ్చాను. సో సిఏ చేసుకుంటూ అకౌంట్స్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ సిఏ కంప్లీట్ అవ్వడానికి బాగా టైం పట్టింది. కొన్ని ఓకే ఆర్థిక పరిస్థితులు ఉన్నాను. ఎట్లా సార్ ఫ్యామిలీ అండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సార్ చదువుకున్నారు సార్? వాళ్ళు కూడా సీఏ చేస్తారు? చిన్నపిల్లలు. వాళ్ళని కూడా సీఏ మార్గంగా అనుకుంటాను, చూద్దాం. బట్ పాప అయితే సీఏ వైపు తీసుకొద్దాం అనుకుంటున్నాను. బాబు వాడి ఇష్టం, యాక్టివ్గా ఉన్నాడు బాగా. చూద్దాం. మేడం ఏం చేస్తుంటారు సార్? హౌస్ వైఫ్ అండి. ఏం పేరు సార్ మేడం పేరు? రామేశ్వరి గారు. నమస్తమ్మా. పిల్లల పేరు సార్? పాప పేరు సుజల. సార్ బాబు పేరు జిగ్నేష్. అదే కొత్తగా ఉంది. ఏం చేస్తారు సార్? వాళ్ళు ఏం చదువుతున్నారు సార్? పాపనేమో 9th క్లాస్ అండి. 9th క్లాస్ సార్. బాబు ఇప్పుడు 5th క్లాస్. చిన్నపిల్లలు సార్ మీకు. మీకు మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఐ థింక్. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతే కదా సార్? మీరు అంత మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీలో మీకుండి మంచి చదువుకున్న వాళ్ళు, సొసైటీ ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది, ఈ జనరేషన్ పిల్లలు ఎట్లున్నారు, వాట్ అబౌట్ ద సొసైటీ, యూ నో సార్ సంథింగ్, ఎంతో కొంత లిటిల్ బిట్ నాలెడ్జ్, రైట్? ఇవన్నీ పక్కన పెట్టి సొసైటీని ఉద్ధరిద్దాం, సమాజానికి ఏదో చేద్దాం అనే నినాదం ఏంటి సార్? వాట్ అబౌట్ ద జిఎస్టీ? అయ్యో సరే, మంచి ఆలోచన. అంటే ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఇది సమాజాన్ని ఉద్ధరిద్దామనే పదం కన్నా నేనే కాదు, మీ ఫాదర్ కావచ్చు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత మీరు కావచ్చు, చనిపోయే నాటికి మన జీవితానికి అర్థం ఏంటి అనే క్వశ్చన్ అందరికి వస్తుంది. ఏం చేశాము? ఆ మాటకు వస్తే ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత కూడా చనిపోయే టైంకి ఒక 10 years ముందు పెరాలసిస్ వచ్చి పడిపోయిన తర్వాత కూడా దేశానికి నేను ఏం చేయలేకపోయాను కదా అంటూ కళ్ళనీళ్ళు పెట్టాడట. దాని అర్థం ఏంటిగా? అంటే ప్రతి మనిషికి ముగింపు వాక్యం అంటే ముక్తి అంటారు దీన్ని మనం. సో ముగింపు అనేది అర్థవంతంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. తర్వాత మనం ఈ సినిమాలు చూసాము, పుస్తకాలు చదువుకుంటూ వస్తున్నాము, చదువుకున్న దాంట్లో నుంచి ఏదో నీతి మనం క్రోడీకరించుకుంటూ వస్తున్నాం. మనం చదివిన సినిమా, మనం నేర్చుకున్న నీతి ఏంటి, మన కళ్ళ ముందు చూస్తున్న సమాజం ఏంటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనకెందుకులే అనుకుంటూ కూర్చోలేము. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది సార్ డైరెక్ట్, ఎందుకంటే మీతోటి 3-4 సార్లు ట్రావెల్ చేశాను కాబట్టి మీకు స్ట్రైట్ క్వశ్చన్, అంటే మీరు నేను అడిగే క్వశ్చన్కి సమాధానం మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. రైట్. దేశ సేవ అనేది పాలిటిక్స్ కదా సార్. ఇప్పుడు దేశ సేవ అనేది వన్ ఆఫ్ ద పిల్లర్, ఒక బేసిక్ పిల్లర్ పాలిటిక్స్. రైట్. ఇప్పుడు జవాన్ అనుకోండి సార్, బార్డర్లో మనకు రక్షణగా ఎదుటి వాళ్ళ శత్రువులతోటి మనకు బార్డర్ కోసం కొట్లాడుతూ ఉంటారు. మన దేశానికి రాకుండా, ఉగ్రవాదులు రాకుండా, అంటే దుర్మార్గులు దొంగలు రాకుండా మన దేశాన్ని నుంచి ఒక చెట్టుని పురుగు నుండి ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటుంటారు మన జవాన్లు. దేశంలో ఉంటూ మనతో ఉంటూ మన ఫాదర్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, వేరే ఇతరులు ఎవరైనా రైతులు మనని కాపాడుకోవడానికి చేస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు. ఈ రెండింటిని కాపాడుతూ, ఈ రెండింటిని అక్కడ వాళ్ళను మనం కాపాడుతున్నటువంటి వాళ్ళ సైనికులను, మనం పోషిస్తున్నటువంటి అన్నం పెడుతున్నటువంటి రైతులను, వీళ్ళిద్దరిని లీడ్ చేస్తాను, వీళ్ళిద్దరిని కాపాడడానికి పొలిటీషియన్స్ అనే సేవకులు ఉన్నారు. ఓకే, మీరు ఆలోచించండి. నేను అడిగి ఈ పొలిటికల్ లీడర్స్ ప్రజాసేవ అనే పేరుతోటి చేస్తున్నారు కదా, కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు సార్ డబ్బులు? ఒక విషయం, మనము రాజకీయం అన్న పదాన్ని అర్థం చేసుకోవడంలోనూ అన్వయించుకోవడంలోనూ ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రజాప్రాతినిధ్యం అనే పదాన్ని రాజకీయం అనే పదంతో వాళ్ళు మార్చి పడేశారు. అర్థం ఇప్పుడు ఆయన ఏమన్నా అంట, మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడట, రాజ్యాంగం కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి పదం మాట్లాడాడు. అది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, రాజు అనేవాడు
ఇక ఇప్పటి నుంచి తల్లి గర్భంలోంచి రాడు, ప్రజల్లోంచి వస్తాడు అనే ఒక పదం వాడినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఏ ఫీల్తో ఏ ట్రాన్స్లో ఉండి రాజ్యాంగాన్ని రాశారు అని అనుకుంటే, సో వాళ్ళు మాట్లాడే మాటలను తీసుకొని వీళ్ళు ఎవరు పొలిటీషియన్స్, ఈ పొలిటీషియన్స్ అంటే ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ ఏర్పడాల్సిన చోట రాజకీయ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అన్న విషయం మీద మన స్పష్టత వస్తే ఈ రాజకీయ దృక్పథాన్ని ఎలా ఎదుర్కోవచ్చో మనకు అర్థమవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాజరికం అంతరించిపోయింది, రాజు చనిపోయాడు, ఇంకా రేపటి నుంచి రాజు లేడు మన దేశంలో, ఇక మనమే పాలకులము అన్న ఒక మంచి పుట్టాల్సిన చోట రాజును శవాన్ని మోసిన వాళ్ళు ఉంటారు సో నలుగురు, ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఆ నలుగురే ఇవాళ పొలిటీషియన్స్గా మారారు. అవును సార్. రాజు శవాన్ని మోస్తే ఆ శవం దుర్గంధంలో నుంచి వచ్చిన స్మెల్ను తలకెక్కించుకొని, ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్, రాజు అనేవాడు ఆ శవంలో నుంచి వచ్చినట్టు దుర్గంధాన్ని తలకెక్కించుకొని, ఆ మత్తు కిక్కు తలకెక్కించుకొని నేనే రాజుని అనుకుంటూ భావిస్తున్న వల్లనే ఈ పొలిటికల్ సిస్టమ్ ఇంకా సస్టైన్ అవుతుంది. నిజానికి ఆ రోజు రాజు అనే పదాన్ని శబ్దాన్ని ఉచ్చరించకుండా ఉండింటే బాగుండేదేమో. రాజు వెళ్ళిపోయాడు, ఆ చైర్ని ఖాళీగా ఉంచుదాం, అలాగే ఇక రాజు ఉన్నాడని ఒక ఫీల్తో వర్క్ చేద్దాం, అందరం సమానమే అన్న నిర్ణయంతో వాళ్ళు ఆ రోజు నాడు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కావచ్చు, ఇంకా లేకపోతే రాజ్యాంగం రాస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏంటి సార్, నాకు అనిపించేది ఏంటంటే రాజరికం ఉంటేనే బాగుంటుందేమో అనిపించింది. తప్పమ్మా. ఎందుకు సార్, ఎందుకు చెప్పాలా? నా ఉద్దేశం ఏంటంటే సార్, మీకున్నటువంటి సబ్జెక్ట్లో మీరు పర్ఫెక్ట్ అయితే, నాకున్నటువంటి అనుభవంలో చెప్తున్నా, రాజు ప్రజలకు లక్షలు పంచి కోట్లు తీసుకునేటోడు కాదు. రాజ్యంలో ఉన్నటువంటి గనులను, నిధులను, నిక్షేపాలను, వాటికి సంబంధించినటువంటి వాటిని తీసుకొని ప్రజాసేవ పేరుతో తీసుకుని, అంటే ప్రజలకు ఇచ్చేటోడు, అంటే ప్రజల నుంచి ఏం లాక్కునేటోడు కాదు. వాళ్ళ ఇంట్లో నుంచి కానీ, ఆయన పథకాల నుంచి కానీ, వాళ్ళ భవిష్యత్తుల నుంచి కానీ, వాళ్ళ పేరు మీద ట్యాక్స్ రూపంలో మీరు అనుకుంటున్నటువంటి జిఎస్టీ, సుంకాలు అదే వాట్ ఎవర్ ఇట్ మే సార్, వాటి ద్వారా కొంచెం ఎంతో కొంత ముఖ్యం, ఇప్పుడు ఎంతో కొంత తీసుకునేటోళ్ళు. కానీ ఇంత కట్టాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు పేదల మీదనైతే చేయలేక సార్ ఈరోజు, నిరుపేదల మీదనైతే ఈరోజు చేయలేక సార్. అయితే నేనేమంటున్నా సార్, ఇక్కడ లెట్ మీ కంప్లీట్ సార్. సేవ అనే పేరుకు రాజకీయం అనే వర్డ్ను పెట్టి, రాజకీయానికి సేవ, ప్రజాసేవ అని పేరు పెట్టి రాజకీయానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఆ కోట్లను ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు రిటర్న్ ప్లాన్ చేసుకొని 1000 కోట్లు సంపాదిస్తున్నారు చూడు సార్. అది సేవ అని వచ్చారు దాన్ని. అదే అనేది మనం ఏంటంటే ముందు రాజకీయ దృక్పథం, ద కాన్స్పిరసీ అంటాం ఇంగ్లీష్లో కదా, రాజకీయ దృక్పథాన్ని ఎదుర్కొనే శక్తి కామన్ మ్యాన్కి పుట్టాలి. నీకు నాకు రాజకీయ దృక్పథాన్ని ఎదుర్కొనే శక్తి పుట్టాలి. ఈ కెమెరాలు ఇప్పుడు ఇంతకాలం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కెమెరా వచ్చిందమ్మా మనకి, నీ ఆలోచన నా ఆలోచనకి జీవం ఉంది ఇప్పుడు. కాకపోతే రాజరికమే ఉంటే బాగుండు కదా అన్న ఫ్రస్ట్రేషన్లోంచి మీరు అటు యువకులు, సో నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ద ట్రూ డెమోక్రసీ అంటే ఏంటి, ఆనాడు రాజ్యాంగ నిర్మాతల యొక్క మనసులో ఏముండేది, ఏ ఉద్దేశంతో రాశారు. ఒకటే సిస్టమ్ అంటే ఏంటంటే కంటికి కనిపించని ఒక కల్పిత వ్యక్తి, ఆర్టిఫిషియల్ జ్యూరిడిక్షన్ పర్సన్. అంటే సిస్టమ్ అనేది, ఇప్పుడు సిస్టానికి అనేదానికి అన్ని పవర్స్ ఉంటాయి, కానీ ఆ సిస్టంలో ఆ చైర్లో కూర్చున్న వ్యక్తికి ఒక స్వరూపం ఉండదు, కంటికి కనిపించడు. అట్లాంటిది ఆ సిస్టాన్ని ఆ విధంగా కంటికి కనిపించని ఒక కల్పిత వ్యక్తి, ఆర్టిఫిషియల్ జ్యూరిడిక్షన్ పర్సన్ అనే పదము గ్రౌండ్ లెవెల్లో రైతులకు కూడా అర్థమైనప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థమైనప్పుడు, ఇక వ్యక్తిని ఎవరు పూజించరు, వ్యక్తిని ఎవరు రాజుగా అంగీకరించరు. సో ఇప్పుడు ఓకే మా ఏజ్ వాళ్ళు మేము దాన్ని పబ్లిక్లోకి ఆ సిస్టమ్ తీసుకోలేకపోయాము. మీరు ఇప్పుడు 35 to 40 వాళ్ళు ఉన్నారు కదా, సో మీరైనా సరే ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా వ్యక్తిని పూజించకండి. వ్యక్తి పూజ మహాపాపం. నేను 35 కూడా లేదు సార్ ఇంకా. ప్రజాస్వామ్యం అదే మంచి ఆలోచన ఇంకా. సో వ్యక్తి పూజ మహాపాపం అన్న పదం వాడండి సార్. వ్యక్తిని పూజిస్తే, ఇప్పుడు ఇంకోటి పాప హిందూ మతంలో రాయిని పూజిస్తారు, రప్పను పూజిస్తారు, చెట్టును పూజిస్తారు, అన్ని పూజిస్తారు, లాస్ట్కి కుక్కను పూజిస్తారు, గజ్జి కుక్కను కూడా పూజిస్తున్నారు. సో ఇక్కడ గజ్జి కుక్క అంటే ఎవరిని అనాలి? ఒక వ్యక్తిని తలకెక్కించుకుంటే మహా గొప్ప అయిపోతాడా? బండగా పూజించడమేనా? అలా పూజిస్తూ అభిమాన సంఘాలని ఇంకా రకరకాలుగా చేసేసుకుంటూ పోతే కామన్ మ్యాన్ ఏమైపోవాలి? అందుకేనా సార్ మీరు శ్రమశక్తి అనే ఒక ఫౌండేషన్ పెట్టారు? నా ఉద్దేశం అంతా అమ్మా. ఆ శ్రమశక్తి ఫౌండేషన్ దీనికోసం పెట్టారు, అసలు దాని ఉద్దేశం ఏంటో చేసే పని ఏంటి? ఏం లేదమ్మా, నేను చార్టెడ్ అకౌంటెంట్ని, నాతో పాటు మా ఫ్రెండు చార్టెడ్ అకౌంటెంట్. సో ఇద్దరం కలిసి, సో శ్రమజీవుల కొరకు మనం ఏమైనా చేయగలమా?
ఇప్పుడు ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఆర్థిక వనరులన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టేసుకొని ఆర్థిక శక్తులుగా ఎదిగారు, కార్పొరేట్ దిగ్గజాలుగా ఎదిగారు. సో ఇక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ప్రభుత్వాలను దుమ్మెత్తుకొస్తుంటారు, అంబానీ ఆదాయానికి అన్ని అంతకట్టారు అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ లాంటి నూతన చట్టాలను కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, ఒక అమృత కలశం అనే పదం మనం అర్థం చేసుకోగలిగితే, అమృత కలశంలోకి చెయ్యి ఇలా పెట్టి తీసుకొని తాగే హక్కు ముఖేష్ అంబానీకి ఎంత ఉందో మనకు అంతే ఉంది. నేను అడిగింది మీకు అర్థమైందా? శ్రమశక్తి అనే ఫౌండేషన్ దేనికి పనిచేస్తుంది? ఇప్పుడు ఏంటంటే అంబానీ ఆదానీలతో పాటు శ్రమజీవులు కూడా ఒక కార్పొరేట్ శక్తిగా సంఘటితమైపోయి వాళ్ళే ఒక సంఘ శక్తిగా, ఒక సంస్థగా ఏర్పడి ప్రతి చోట మేమున్నాం, వాళ్ళతో పోటీ పడి ఒక వ్యవస్థీకృతం ఏదైనా కార్పొరేట్ ఎథిక్స్ ఫాలో అవుతూ చేసే ప్రతి పనిలోనూ ఒక కార్పొరేట్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఏ ఇయర్ లో పెట్టారు సార్? ఇప్పటివరకు ఎంతవరకు పనిచేస్తారు దాన్ని? ఇప్పటికి 2 years అయిందమ్మా పెట్టి. తెలియదు, గ్రౌండ్ లెవెల్లోనే ఇంకా మంచి వేదిక తీసుకోవాలని ట్రై చేస్తున్నాను, సోషల్ మీడియా వేదిక తీసుకొని ట్రై చేసుకోవాలనుకుంటున్నాను. బట్ టెక్నికల్గా కొన్ని సమస్యలు వస్తున్నాయి. మా రెగ్యులర్ ఆఫీస్ చూసుకుంటూ పోవాలి కదా, దానివల్ల టెక్నికల్ సమస్యలు వచ్చాయి కొంత. అండ్ బేసికల్గా నాకు ఈ ఇంటరాక్షన్, వీడియో ఇంటరాక్షన్స్ తక్కువ. సో దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి బాగా టైం పట్టింది. లక్కీగా ఇప్పుడు మీరు వచ్చారు, మీతో కలుస్తున్నాను. సో నాకు తెలిసి బై గాడ్ గ్రేస్ కలిసి ముందుకు వెళ్తామని అనుకుంటా. మీ ద్వారా సమాజానికి మంచి తీసుకెళ్తాం అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, డెఫినెట్గా నాకు అయ్యేది నేను ఖచ్చితంగా నా వరకు సహాయం మీరు అనుకుంటున్నటువంటి అంశం ఏదైతుందో, మీరు జిఎస్టీ పైన ఒక యుద్ధమే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేదా ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యవస్థకే కావచ్చు, అంతకు మీద ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దాకా కూడా పోవాలని ఆశిస్తూ మీరు ఈ రాజకీయ వ్యవస్థకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒక మంచి పరిష్కార మార్గం మన దగ్గరే ఉంది. దాన్ని గుర్తించకుండా బండగా పబ్లిక్లోకి వెళ్ళిపోయి డట్టి పాలిటిక్స్లో ప్లే చేసుకుంటూ పోతూ ఉంటే ఎంత బాధేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎకనామిక్ ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి పరిష్కార మార్గం, ఈ అందరి సమానంగా చూడగలిగే స్థితి, అందరి కష్టాలను తీర్చగలిగే ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది, ఒక చోట ఏర్పడి ఉంది. అదే ఎకనామిక్ పాలసీ. ఈ ఎకనామిక్ పాలసీ అన్నది దాన్ని ఒక అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన ఒక మంచి పొలిటికల్ సిస్టమ్. కానీ దాన్ని పట్టుకోకుండా ఏదో సోషల్ ఇష్యూస్ మీద, కులమతాల మీద, దాని మీద, దీని మీద, అనవసరమైన టాపిక్ల మీద ప్రజలని అనవసరంగా రెచ్చగొట్టి, భావోద్వేషాలు రెచ్చగొట్టి, కోపాలు తెప్పించి మర్డర్ జరిగే దానికి తీసుకెళ్తున్నాను చెప్పేసి అంటే ఏదో రోజు నాడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో మాలాంటి వాళ్ళు మేము గొంతు విప్పితే, సో రియల్ డెమోక్రసీ అంటే ఇది కాదు. సో నిజమైన డెమోక్రసీ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది అన్న ఒక నిర్ణయానికి రాజకీయ శక్తులు వస్తాయని మా నమ్మకం. అదేనా సార్ మీరు ఆలోచింపజేయాలి. మిషన్ డెమోక్రసీ అంటున్నారు. దాని కొరకు ఈ శ్రమశక్తి ఫౌండేషన్ నుంచి మిషన్ డెమోక్రసీ ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పంటే, సో నేను శ్రమజీవుల కొరకు వర్క్ చేస్తూ ఉంటే, సో చాలా వరకు ఏమంటారంటే ఇదేదో కమ్యూనిస్ట్ ఆలోచనలు ఇవి, సో ఈయనతో మనం ఎందుకు కలవాలి చేయాలి అనే వెర్షన్స్లో వెళ్తారు వాళ్ళు. అట్లా కాకుండా అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ, ఈ డాక్టర్స్, లాయర్స్, ప్రతి ఒక్కరు. సో వాళ్ళు చెప్పాలనుకునే విషయం ఏంటంటే ప్రజల కొరకు ఏదైనా చేయాలనుకున్న అలాగే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. సో ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా చెప్తే బాగుంటుంది అని నాలాగే తపన వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ కొరకంటూ ఒక వేదిక ఏర్పాటు చేస్తే, ఆ వేదిక మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడితే అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంది కదా. అవి గతంలో ఇట్లాంటి చాలా మంది ప్రయత్నం చేస్తూ చాలా చేశారు సార్. మీరు ఏ రకమైనటువంటి కొత్త విధానాలు ఏమైనా చేస్తున్నారా, లేకుంటే ఏ విధంగా సార్ దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నాకు నమ్మకం ఉందమ్మా. గతంలో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కాదనట్లేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉండాల్సిందే. ఆ ప్రయోగాలు ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీరు కూడా ఇట్లా ఈ మాట అనొద్దు, మీ జీవితకాలం కూడా అయిపోయే లోపు సాధిస్తా అని ఏమన్నా? నా అంతిమ శ్వాస సంతృప్తికరంగా ఉండాలనేది నా కోరిక. చనిపోయే లోపు ఈ ఒక సమాజంలో ఒక శిష్టాన్ని నేను తీసుకురాగలిగాము. సో ప్రజల యొక్క మొహంలో నవ్వును చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉండేది, వీళ్ళందరూ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ ఉండేది ఎందుకు సార్? మరి పనిలేక నాకు సంబంధించినంత వరకు పొలిటీషియన్స్ ఎవరిలో కూడా 99%, 1% ఎవరో ఉంటారు నిజమైన దేశభక్తి కలిగిన వాళ్ళు. సో 99% అంతా వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయాలతో చేస్తున్నారు. ఒక విషయం చెప్తానమ్మా, నీకు నత్తి ఉంది, తొరినోరు ఉంది,
అవును. నత్తినాలుగా ఉంది కదా. ఏదైనా ఒక పదాన్ని ఉచ్చరించాలనుకున్నప్పుడు నువ్వు ఎంత ఉచ్చరించినా ఆ పదం బయటికి రాదు అవును. కదా. అవును. అట్లాగే పొలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ డెమోక్రసీ అనే పదం వాళ్ళ గొంతు నుంచి రాదు. నిజమైన డెమోక్రసీ అనే పదం వాళ్ళు ఉచ్చరించలేరు. ఎంతసేపు నేను నాది అంటారు తప్పిస్తే మనము మనది అనే పదం వాడరు. తెలంగాణలో ఒక కవి ఉండేవాడు అట, ఒక రామోజీరావు కాళోజీ నారాయణరావు గారు. ఆయన అన్నాడట, ఎప్పుడైతే సమాజంలో మనము మనది అనే భావన ఏర్పడుతుందో అప్పటి వరకు మన ప్రజాస్వామ్యాన్ని చూడలేము అనే పదాన్ని అన్నాడట ఆయన. మరి ఆయన జనరేషన్స్లోనే రామోజీరావు ఉన్నాడు, అవునా? ఇద్దరు సమకాలికులే. ఇట్లాంటి కథలు చాలా ఇది మంచి స్క్రిప్ట్ లాగా ఉంది. ఓ స్క్రిప్ట్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా కథ స్టార్టింగ్ ఇట్లా అవుతుంది, ఇంటర్వ్యూలు ఇట్లా, తర్వాత ఇట్లాంటి ఒక స్క్రిప్ట్ లాగా ఉంది. మీరు దీన్ని ఏ విధంగా ఎట్లా విశ్వసించి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఒక్కటే ప్రజలతో మనం మాట్లాడాల్సిన మాట. ఇంతకాలం మనం రామోజీరావు మాట విన్నామా, కాళోజీ మాట విన్నామా? రాష్ట్రం విడిపోవడానికి మెయిన్ కారణం ఇదే. నిజానికి తెలంగాణ ప్రజలు అద్భుతమైన సిస్టమ్ ఇది. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు, మానసిక స్థితి చాలా గొప్పది. ఎందుకు కలిసి ఉండలేకపోయామని చెప్పేసి అంటే, ఇక్కడ కాళోజీ ఉన్నాడు, అక్కడ రామోజీ ఉన్నాడు, అవునా? ఇక్కడ పోతరామాత్రుడు ఉన్నాడు, అక్కడ శ్రీనాథ కవి సార్వభౌముడు ఉన్నాడు. ఇద్దరు ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడుకోవాలనుకుంటే ఒక మంచి మనసాక్షి ఆత్మసాక్షితో జీవిద్దామని నాయన అని చెప్పేసి ఆ పదాలకు విలువ లేకుండా పోయింది. డబ్బే ప్రధానము, ఎకైకలు పిగపకలు, హాస్యము అపహాస్యము, ఒక మంచి మాట మాట్లాడుకుందాం అనడానికి స్కోప్ లేదు అక్కడ. కాబట్టి తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఒక మంచి సిస్టమ్, ఇక మంచి సిస్టానికి ఈ గడ్డ అద్భుతమైన భారత రాజ్యాంగానికే ఒక మంచి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ గడ్డ మీద ఉంది. కాకపోతే ఆ వైపు అడుగులు పడుతున్నాయి, పార్ట్ ఆఫ్ ద జర్నీ. అసలు జిఎస్టీ అనేది ఏ విధంగా జనరేట్ అయింది, దానివల్ల ఎలా మంచి జరుగుతుంది, ఆ మంచిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు, వాటిపైన అవగాహన కల్పించే సిస్టమ్ ఉంటుంది కదా సార్. ఒకటి ఈ విధంగా అవగాహన కల్పించే అంశాలు ఏంటి సార్? ఓకే, జిఎస్టీలో ఒకే ఒక మంచి ఎలిమెంట్ ఏదైనా ఉందని చెప్పేసి అంటే కోడింగ్ సిస్టమ్ సార్. సో దానికి హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు, హార్మోనైజ్డ్ సిస్టమాటిక్ న్యూమెన్క్లేచర్, హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు. ఇది ఇన్ కేస్ సర్వీస్లో ఉంటే అకౌంటింగ్ సర్వీస్ కోడ్ అంటారు. జిఎస్టీ ఒకటి అడుగుతుంది, ఆర్ యు డీలింగ్ విత్ గూడ్స్ ఆర్ ఆర్ డీలింగ్ విత్ సర్వీస్, గూడ్స్ ఆర్ సర్వీస్, నీ జీవనోపాధికి వెనుక మార్గం ఏంటి అంటూ గవర్నమెంట్ కామన్ మ్యాన్ అడుగుతుంది. గవర్నమెంట్ దృష్టిలో ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం ఇలాంటివి ఏమీ వదిలేదు. నువ్వు ఖాళీగా ఉన్నావా, పని చేసుకుంటున్నావా, పని చేసుకుంటే నీ జీవనోపాధికి నువ్వు ఎన్నుకున్న మార్గం ఏంటి, ఆర్ యు డీలింగ్ విత్ గూడ్స్ ఆర్ డీలింగ్ విత్ సర్వీస్ అంటుంది. ఇన్ కేస్ గూడ్స్ అయితే నీ కోడ్ ఏంటి, ఇన్ కేస్ సర్వీస్ అయితే నీ సర్వీస్ ఏంటి. గవర్నమెంట్కి మనం ఆన్సర్ ఇచ్చే క్రమంలో కోడ్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. ఈ కోడ్ లాంగ్వేజ్ అనేది కానీ 10 మందిలోకి వెళ్ళి గౌడ్లు ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది అనుకోండి, అసలు ప్రతి ఒక్కరికి కోడ్ ఉంటుంది. నా కులం ఇది అని చెప్తే గవర్నమెంట్కి అర్థం కాదు. గవర్నమెంట్కు ఇప్పుడు చెవులు వినపడవు. ఇది నా కోడ్ అని చెప్పి, నా కులం ఇది, నా మతం ఇది, నా విశ్వాసాలు ఇవి, నా అది అని చెప్పేసి అంటే గవర్నమెంట్కి అర్థం కాదు. ఇప్పుడు నేను ఈ కోడ్లో నేను ఎన్నుకున్నాను, ఈ కోడ్లో నేను ముందుకు వెళ్తున్నాను, నేను డీలింగ్ విత్ గూడ్స్ డీలింగ్ విత్ సర్వీస్ అనే పదం అని అంటూ గవర్నమెంట్తో మాట్లాడితేనే గవర్నమెంట్కి అప్పుడు అర్థం అవుతుంది, నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా లేకపోతే సబ్సిడీస్ కావాలన్నా. సో ఇది మెయిన్ లాంగ్వేజ్. మరి ఇంత అమృత కల్పనలో దీన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేవు? ఎందుకు అన్న నాకు అదే డౌట్ వస్తున్నాం ఇప్పటికి ఇంకా. ఎందుకంటే సో సాధారణతకు నేనే కాదు, జిఎస్టీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది చెప్పిన మాట, ఇది ఒక గేమ్ చేంజర్ అనే పదం వాడారట. జిఎస్టీని డ్రాఫ్టింగ్ చేసే టైంలో, అదే టైంలోనే నేషనల్ లెవెల్లో డిజిటల్ మీద జాయింగ్ హెచ్ఎల్ అనుకుంటూ డిజిటల్ మెకానిజంలోకి ముందుకు వెళ్దామంటూ ఒక డిజిటల్ మెకానిజం ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కోణంలోనే డిజిటల్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే టైంలోనే జిఎస్టీ మీద డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉంటూ జిఎస్టీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పొలిటికల్గా వాళ్ళందరూ బహుశా ఏ ఇంటెన్స్తో, ఇట్లాగే రాజ్యాంగ నిర్మాతలు ఏ ఇంటెన్స్తో రాశారు మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాము అన్నట్టుగానే జిఎస్టీని, ఆ డిజిటల్ కరెన్సీని ఏ ఇంటెన్స్తో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ జనరేషన్స్ మన ఎవరు వాజ్పేయి గారు డిజిటల్ మీద జాయింగ్ హెచ్ఎల్ అన్నప్పుడు లేదా జిఎస్టీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, దాన్ని ఆనాడు మేము డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము సెమినార్లో అటెండ్ అయినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్. ఇది మన దేశాన్ని స్వరభావాలన్నీ మార్చేస్తుంది. సమాజంలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నిటి ఒక ట్రాక్లోకి తీసుకొస్తుంది, డిజిటల్ ట్రాక్ మీద తీసుకొచ్చి కూర్చోబడుతుంది అన్నంత గొప్పగా మేము ఫీల్ అయ్యాం. బట్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ పోయినసారి 5 years ఆమె ఉండింది, నరేంద్ర మోడీ ఉన్నారు,
వీళ్ళందరూ వాళ్ళకు ప్రాపర్ గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరా? మాకు అదే అనిపిస్తుంది. ఎందుకు ఇంకా దీన్ని ఇంత డిలే చేస్తున్నారు? ఎందుకు ఇంకా 1 నేషన్ 1 ట్యాక్స్ పేరుతో తీసుకొచ్చారు? అన్ని స్టేట్లు ఒప్పుకోవట్లే, ఇంకా దాంట్లో ఎన్నో లూప్స్ అంటున్నారు. ఆ లూప్స్ అవన్నీ మనం ఈ కామన్ మ్యాన్కి రీచ్ అయినప్పుడు, సో ఈ లూప్స్ ఉన్నాయని చెప్పేసి 1 నేషన్ 1 ట్యాక్స్ పేరుతో జిఎస్టీ మనం ఏంటంటే సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పేసి చాలా వరకు అనుకుంటాం, కానీ అది ఇంకా సింగిల్ ట్యాక్స్ సిస్టంలోకి రాలేదు. సో అన్ని స్టేట్స్ వారి డిమాండ్స్ వేరుగా ఉన్నాయి. సో దానివల్ల యూనిఫార్మిటీ రావట్లేదు ఇంకా. సో దాన్ని ఎప్పుడైతే ఈ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ వారికి మాత్రమే మాట్లాడుకోకుండా ఈ జిఎస్టీ గురించి అదే సార్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తే పొలిటికల్గా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి మనిషిగా నాకు అర్థమయ్యేది ఏంటంటే, జిఎస్టీ తీసుకురావడం వల్లనే ఇట్లా నాశనమైన, జిఎస్టీ తీసుకురావడం వల్లనే ఈ ట్యాక్సులు పడ్డాయి, జిఎస్టీ అనేది ఒకటి దుర్మార్గంగా ప్రవేశపెట్టారు కాబట్టి మనం ఇట్లా అయినామని చెప్పి పొలిటికల్ ఎందుకు మాట్లాడతాం? అది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజా సంక్షేమానికి సంబంధించిన మంచి జరిగే విషయం ఎలా జిఎస్టీ? అయ్యో ఒక్కటే మాట చెప్తానమ్మా జిఎస్టీ గురించి. నువ్వు అద్దం ముందు కూర్చొని భోజనం చేస్తున్నావు అనుకున్నావు, ఓకే? అద్దం ముందు కూర్చొని భోజనం చేస్తూ కంటి కనిపించే దృశ్యము ఎడం చేత్తో భోజనం చేస్తూ ఉంటుందా, కుడి చేత్తో భోజనం చేస్తూ ఉంటుందా? అబ్జెక్షన్ అంటే రివర్స్ లో కనిపిస్తుంది కదా. దాన్ని అంగీకరిస్తావా? తినే చేతితో తింటున్నావు, కుడి చేతితో తింటున్నావు, తినే చేతితో కడుక్కుంటున్నావు. జిఎస్టీ విషయం కూడా అంతే. ఆ క్లారిటీ మనకు వచ్చేసింది. ఇంతకాలం మనం జిఎస్టీ రాకముందు మనం భోజనం చేస్తూ ఎడం చేతితో తింటున్నాను, నా కర్మ ఏం చేద్దాంలే అంటూ అంగీకరించినట్టు అయిపోయింది పరిస్థితి. కానీ జిఎస్టీ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత నువ్వు అద్దం ముందు కూర్చొని భోజనం చేస్తూ ఎడం చేత్తో తినట్లేదా బాబు, నువ్వు కుడి చేత్తో తింటున్నావు, ఆ సత్యం తెలుసుకో. ఈ సత్యం అన్నది, ఈ మాట అన్నది పొలిటీషియన్స్కి అర్థం కాలే. ఇంకా ఎప్పుడైతే ఈ పొలిటీషియన్స్కి అర్థం అవుతుందో వాళ్ళ పొలిటికల్ లాంగ్వేజ్ మారిపోతుంది. ఇక మనం మాట్లాడే ప్రజలకు అర్థమైపోతుంది, మనం మాట్లాడినట్లో నిజమైన డెమోక్రటిక్ సిస్టమ్ లేదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మనం మాట్లాడే అబద్ధాలని ప్రజలు గుర్తించారు, అంత మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. అంత మంచి ప్రజలకు మంచి జరిగే సబ్జెక్ట్ కదా సార్ ఇది జిఎస్టీ అనేది. రేపు పొద్దున ఇంత మంచి సబ్జెక్ట్ని పాలిటిక్స్ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాటిని కూడా ఎదురించి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఇక్కడ ఓకే, మంచి మాట. పాలిటిక్స్ కూడా అర్థం అంటే పొలిటీషియన్స్ వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శిస్తే వాళ్ళ అభిమానుల ద్వారా లేకపోతే కార్యకర్త ద్వారా ఏదో దాడులు చేయించేసి అవి చేసి ఇవి చేసి మన మీద దాడులు చేస్తారు. బట్ ఎప్పుడైతే మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, అయ్యా ఇది సత్యం, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి అని ఎప్పుడైతే మనం ఎప్పుడైతే వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతామో బహుశా పొలిటీషియన్స్కి మన మీడియా ద్వారా, బహుశా నాకు తెలిసి వాళ్ళు దాడులు చేయించడానికి వెనకాడతారు అని అనుకుంటున్నా. డెమోక్రసీ సిస్టమ్ ఇది. అయ్యో ఈ మిషన్ డెమోక్రసీతో పాటు ఈ ప్రజాస్వామ్య యజ్ఞం అన్నది ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. ఏంటి సార్ అది? వాట్ అబౌట్ దట్? నిజానికి బీయింగ్ ఏ ఇండియన్ ఫిలాసఫీలో బాగా నాకు అలవాటైన వ్యక్తిగా ప్రజాస్వామ్య యజ్ఞం అనే పదంతోనే ముందుకెళ్దామని అనుకున్నా దీనికి. కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో సాధ్యమంతవరకు చాలా వరకు మన సొసైటీలో ఈ యజ్ఞము, యాగము, పూజ, పురస్కారాలు అవి ఇవి అంటే ఇరిటేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా వరకు. దాన్ని వాళ్ళు జాతీయవాదము అండ్ దేశం రెండుగా విడిపోయింది, మనోభావం రెండుగా విడిపోయాయి. సో వాళ్ళు మళ్ళీ అగైన్ దీన్ని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ లౌకికవాదులకి నువ్వు మిషన్ డెమోక్రసీగానే భావించు, జాతీయవాదులకు నువ్వు యజ్ఞంగా భావించు, ముందుకు రా, ఒక సత్యాన్ని అంగీకరించి ఫస్ట్. జిఎస్టీ అనేది ఒక అమృత కలశం గుర్తించి ఫస్ట్. సరే, ఇలాంటి మంచి సబ్జెక్ట్ని మీ సిఏ అని మీకు వచ్చిన మేధావి అంటే మీకున్నటువంటి తత్వానికి, మీకున్న మానసిక పరిస్థితికి మీలాగా సీఏ చేసినటువంటి వ్యక్తులు, ఈ దేశ భవిష్యత్తు గురించి తెలిసినటువంటి వ్యక్తి, ఈవెన్ కింద పిల్లర్స్ నుంచి పైన టాప్ ఫ్లోర్ దాకా తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి సీఏలు, మీలాంటి మేధావులు మీరందరూ కలిసి ఒక యూనిటీగా లేరా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీరందరూ కలిసి ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేసి సమాజంలో మార్పు తెచ్చే ఉద్దేశం చేసే ప్రయత్నం మీరు చేయట్లేదా? రెండోది. మూడోది ఏంటంటే, మీలో ఉన్నటువంటి తపన, మీరు సొసైటీకి చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నానికి ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది మీకు ప్రభుత్వం కల్పించలేదా? మీరు ప్రయత్నించట్లేదు? మంచి క్వశ్చన్. కాకపోతే ఇది ఒక్క ముక్కలో చెప్పే ఆన్సర్ కాదు. బట్ జిఎస్టీతో పాటు జిఎస్టీ కౌన్సిల్ అంటూ ఒకటి ఉంది. ఈ జిఎస్టీని ముందుకు నడిపించడానికి ఏర్పాటు చేసినట్టు ఒక కౌన్సిల్ అంటారు. ఈ జిఎస్టీ కౌన్సిల్లో అందరూ పొలిటీషియన్స్, అక్కడ పొలిటికల్ సిస్టమ్స్ వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్, నామినేటెడ్ పర్సన్స్ ఆర్ వాళ్ళు అపాయింట్ చేసిన వ్యక్తులు అక్కడ కౌన్సిల్ ఏర్పడతారు. ఈ జిఎస్టీని వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తీసుకురావడం, దాంట్లో విధి విధానాలు తీసుకురావడం. ఈ జిఎస్టీ కౌన్సిలే పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది.
పొలిటికల్ బ్రెయిన్ అక్కడ. అంటే మనం సినిమాలో చూస్తుంటాం, అంటే లీడర్లు ఏం చెప్తే అది చేయాలి, అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఏం చెప్తారో కమిషనర్ లెవెల్ ఉన్నటువంటి చీఫ్ కమిషనర్స్ కావచ్చు, కమిషనర్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలాంటి రికమెండేషన్స్ వాళ్ళు తీసుకోలేరు. తీసుకున్నా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేరు. చెప్పినా కూడా సపోజ్ మన తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ని మనం చేసి కౌన్సిల్ పంపించాం అనుకున్నాం. సో ఏదైనా సోషల్ ఇష్యూ మా స్టేట్ సంబంధించిన ఎకనామిక్ పాలసీలు ఇవి అవి అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఏం లేదు. ఇంకా కౌన్సిల్ సంబంధించి సెంట్రల్ లెవెల్ ఒక చైర్మన్ ఉంటాడు. సో వాళ్ళు ఏదో చెప్తారు, పొలిటికల్ అంటే మా ఎవరి స్వార్థం వాళ్ళతోనే ఆ జిఎస్టీ కౌన్సిల్ ముగిస్తుంటారు. ఈ జిఎస్టీ అనే పదం ద్వారా గూడ్స్ సర్వీస్ ట్యాక్సే కదా సార్? ఇప్పటిదాకా మీరు గూడ్స్ అని చెప్పి అన్నారు. సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అండ్ సర్వీస్ ట్యాక్స్, జీ అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీస్. సర్వీస్ అంటే రెండింటికి కలిపి ట్యాక్స్. అంటే మీరు మనం ఎవరైనా సరే ఏం చేసినా సరే డీలింగ్ విత్ గూడ్స్ ఆర్ డీలింగ్ విత్ సర్వీస్. అంటే ఈ జిఎస్టీ కడుతూ ఏదైనా గూడ్స్ కింద కానీ సర్వీస్ కింద కానీ చేయొచ్చు, ఏదైనా. అదే నేను చెప్పేది. అంటే కొన్ని ప్రొహిబిటెడ్ ఇష్యూస్, ఇల్లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏవైనా కాదు, అట్లా మర్డర్ చేసేసి సర్వీస్ మీకు వస్తా మర్డర్ చేసి సర్వీస్ పెట్టుకుని ఇక్కడ మాఫియా డాన్ లాగా నేను కూర్చున్నాను, ట్యాక్స్ కడతాను, నాది రికగ్నైజ్ చేయండి. రికగ్నైజ్డ్ సర్వీస్ చేసుకోండి. రికగ్నైజ్డ్ అంటే సమాజంలో ప్రొహిబిటెడ్ సర్వీస్ కాదు. అట్లాంటప్పుడు సార్ మీకు మాట, ఈ క్వశ్చన్ ఊరికే అడగలను నేను. జిఎస్టీ అనే దాన్ని పక్కన పెడితే ఈ ఇల్లీగల్ దందాలు కూడా, సర్వీసెస్ కూడా ఇల్లీగల్ చేస్తున్నటువంటి సర్వీసెస్ ఉంటాయి. వాటిని చూసినట్టు అన్నీ తెలిసిన, అందరికీ అన్నీ తెలిసిన సైలెంట్గా వెళ్ళిపోతారు. లైక్ ప్రాస్టిట్యూషన్, ఒక ప్రాస్టిట్యూషన్ కానీ, ఇల్లీగల్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కబ్జాలు కానీ, ఇట్లాంటివన్నీ అన్వాంటెడ్గా, అన్నెసెసరీగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాటి మీద మీ జిఎస్టీ ప్రభావము మీరు చేసే, అంటే జిఎస్టీ ద్వారా వాళ్ళకి ఎలాంటి జరుగుతుండదు సార్? అట్లాంటి నేనేమంటా అంటే మీరు చెప్తున్నటువంటి పెద్ద డౌట్ అందరికీ ఉంది. బట్ జిఎస్టీ అనేది ఈవెన్ 5% కూడా యాక్టివ్లోకి రాలేదు ఇంకా. కంప్లీట్ జిఎస్టీ వాళ్ళ యొక్క జిఎస్టీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో తీసుకొచ్చిన జిఎస్టీని ఇంప్లిమెంటేషన్కి వస్తున్నప్పుడు అన్ని సమస్యలు ఏర్పడి దాని పూర్తి స్థాయిలో దాని యొక్క ప్రభావం చూపించట్లేదు ఇంకా. అది కానీ పూర్తి స్థాయి ప్రభావం చూపించడం మొదలు పెడితే, మీరు ఇందాక అన్నట్టుగా దేశంలో ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ అంటూ 2 వాల్యూ ఉన్నాయి. మార్కెట్ వాల్యూ ₹1,00,000 ఉంటే గవర్నమెంట్ వాల్యూ 30 లక్షలు ఉంటుంది. ఆ 70 లక్షలు బ్లాక్ మనీ. అట్లాగే బ్లాక్ మనీ, వైట్ మనీ ఉంది కదా. అట్లాగే ఏదైనా మనం స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ అంటుంది. సో ఇవన్నీ కూడా డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, డిజిటల్ ఎకనామిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత, జిఎస్టీతో లింక్అప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా త్రూ లింక్ టు ది బ్యాంక్. అది క్యాష్ ఎకానమీ అనేది చాలా మైన్యూట్గా ఉండాలి. నేను ఈ సందర్భంగా సార్, నేను ఎప్పటి నుంచో నా మనసులో ఉంటుంది, దీనిపైన ఒక మంచి సబ్జెక్ట్, ఒక షార్ట్ ఫిల్మ్ లాంటి చేద్దాము అనేది ఉంటుంది సార్ నా మైండ్లో ఎప్పుడైనా. ఒక డైరెక్ట్గా ఈ జిఎస్టీ అనే వ్యవహారానికి వస్తే, ప్రభుత్వపు పన్ను, ప్రభుత్వానికి చెల్లించే రుసుము అనొచ్చు, పన్ను అనొచ్చు, ఏదో రకంగా జిఎస్టీ కొత్త పదం కాబట్టి చాలా సంస్థలు జిఎస్టీ లేకుండా నడుస్తున్నటువంటి సంస్థల్లో మొట్టమొదటిది ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో, సర్వీస్ అనేది ఏదైతే జరుగుతుందో, ఈ రెంటల్ సర్వీస్ అనేది ఉంటుంది సార్. రెంట్, అద్దె. ఇప్పుడు నేను ఉంటున్నటువంటి రెంట్, అద్దెకుంటున్నటువంటి ఇంట్లో 4 ఫ్లోర్లు సార్, ఒక్కో ఫ్లోర్కు 3. నేను పెంట్ హౌస్లో ఉంటాను సార్. వాళ్ళకి మేము బై క్యాష్ ఇస్తాం, అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఏం. వాళ్ళు అవన్నీ డబ్బులు తీసుకుపోయి ఇంకో దగ్గర ప్రాపర్టీ ఏదో రకంగా కొనేస్తారు, అయిపోతుంది. ఇల్లీగల్ దందాలు సార్. ఈ ఇళ్ళ మీద ఉన్నటువంటి సొసైటీలో, సమాజంలో కొత్త ఇండ్లు కావచ్చు, పాత ఇండ్లు కావచ్చు, ఈ రెంటల్ మీద జిఎస్టీ అనేది కనుక అటాచ్ అవుతే, అది లీగల్గానే జరగాలి. టెనెంట్గా రెంట్ ఉన్నటువంటి వ్యక్తి యజమానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే ఆ రెంట్ను చెల్లించాలి. దానికి ఎంత, ఈ స్క్వేర్ ఫీట్కి ఈ దానికి ఇది ఎంత విడుతుందో దీనికి ఇంతే రెంట్ ఉండాలి అనే ఒక చట్టం లాంటిది, అట్లాంటిది తీసుకొస్తే మంచి లాభంగా సార్. మంచిదే, అదే చెప్పేది. గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు క్యాష్ ఎకానమీ తీసి పడేసి అంత డిజిటల్ సిస్టమ్, డిజిటల్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది అనుకోండి. సో మీరు చెప్పినటువంటి రెంటల్ రెసిడెన్స్ పర్పస్కి ఏదైనా ఉంటే అది జిఎస్టీలోంచి తీసేశారు, అంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు అది. బట్ కాకపోతే ఎగ్జామ్టెడ్ ట్రాన్సాక్షన్స్ అని, అంటే జిఎస్టీ పరిధిలోకి రాని ట్రాన్సాక్షన్స్ అయినప్పటికీ అవి వైటే త్రూ బ్యాంక్ టు బ్యాంక్ జరిగింది కాబట్టి. ఇక్కడ దరిద్రం ఏంటంటే, మన ఇండియన్ రూరల్ జరిగే దరిద్రం ఏంటంటే, 5,000 రూపాయలు ఉన్నటువంటి రెంట్ ఉన్నటువంటి ఒక ఇల్లుకి జిఎస్టీ కనుక యాడ్ చేస్తే అది 5,500 అవుతుంది. ఈ ఓనర్ 4,500 తీసుకోమంటే తీసుకోడు, 5,500 తీసుకుంటాడు ఇక రేటు. అట్లా కాదు, నేను అనేది ఏంటంటే ఎస్ఎఫ్టీకి ఇంత స్క్వేర్ ఫీట్కి ఇంత ఉండాలి, ఈ ఇల్లు ఇంత కాలం ఉంది, ఇన్ని రోజులే మ్యానుఫ్యాక్చర్ చేసి, ఇన్ని రోజులే కట్టి,
దానికి ఇంతే ఉండాలి, ఈ ప్లేస్ లో దీనికి ఇంత ఉండాలి, కమర్షియల్, నాన్ కమర్షియల్, రెసిడెన్షియల్, డిఫరెంట్ ఏరియాస్. సో ఫర్ ఎసెప్ట్ అని ఇంత ఉండి ఎసెప్ట్ మీద ఇంత ట్యాక్స్ అనేది వేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జిఎస్టీ అడిషనల్ 18%, 28% అయ్యే చెప్పి గవర్నమెంట్ మీద దుమ్మెత్తుకొస్తున్నారు. ఇక మీరు చెప్పినట్టు రెసిడెన్స్ ప్రాపర్టీస్ మీద వాటి మీద ఇప్పుడు జిఎస్టీ వేసుకుంటే గవర్నమెంట్ మీద మరీ వ్యతిరేకత పెరుగుతుంది. మంచి జరిగేది. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధం ఏం సార్, ప్రజలకు మంచి జరగాలి. రెంటల్ మీద జిఎస్టీ చేయడం అనేది చూసారు. అంటే మీరు అన్నట్టుగా రాబోయే రోజులు విలేజ్, ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీ చూస్తుంటాం, హై రైజ్ టవర్స్ ఉంటాయి. ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక సెంట్రలైజ్, ఒక చోట గేట్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. సో వాళ్ళ లోపలికి వెళ్తే దాదాపు ఒక 1000 ఫ్యామిలీ, 2000 ఫ్యామిలీ, 3000 ఫ్యామిలీ, ఒక విలేజ్ సరిపడా ఫ్యామిలీస్ అంటూ ఉంటారు. సో వాళ్ళందరూ అందరుగా చుట్టూ ఫెన్సింగ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ రోజులు ఉంటారు. ఒకే వేలో వస్తారు, వేలో పోతుంటారు, ఆ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ గారు కరెక్ట్ ఇంప్లిమెంటేషన్కి వస్తే ప్రతి విలేజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారుతుంది. ప్రతి విలేజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారినప్పుడు అక్కడ ఆ విలేజ్ లో ఒక కోడి పెట్ట అమ్మినా, ఒక ఏదైనా అమ్మినా, పిడకలు అమ్మినా కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తాయి. మీరు చెప్పినట్టు అప్పుడు ఆ కండిషన్ వస్తుంది ఏరియా ప్రతి చోట. అదే కదా ఇన్ ఫ్యూచర్ లో మనం జిఎస్టీని మనం ఆ విధంగా ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ప్రజలే జిఎస్టీని హోల్డ్ చేసుకోవాలి. ఒక్కటేసారిగా డిజిటలైజేషన్ చేసి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే టువర్డ్స్ అప్పకే వెళ్తుంది సొసైటీ. మా శ్రమశక్తి ఫౌండేషన్ దగ్గర నుంచి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మాకు చిన్న అవకాశం ఇవ్వండి, మేమే ట్యాక్స్ కడతాం గవర్నమెంట్ కి. ఒకేసారి అంబానీ కట్టని విషయం మేము కడతాం. ఒకేసారి అంబానీ మీకు ఎంత కడుతున్నాడో ట్యాక్స్ తెలియదు గవర్నమెంట్ కి. మేము అంతకంటే పర్ఫెక్ట్ సిస్టమ్ మేము ఎస్టాబ్లిష్ చేస్తాం, అంతకంటే మంచి ట్యాక్స్ మేము కడతాం, కార్పొరేట్ సెక్టర్ నిలబడతాం. ఈ జిఎస్టీ ప్రభావం వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది, ఈవెన్ గవర్నమెంట్ కూడా మంచి చేంజెస్ రావాలి, సొసైటీకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనేది మీ ఉద్దేశం సార్. ఈ వీళ్ళ అవసరాలను బట్టి, వీళ్ళ ఉద్దేశాలను బట్టి దాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్, రాజకీయ నాయకులు, నీచ రాజకీయ నాయకులు. ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అనకూడదు, తెలియకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం, పొలిటీషియన్స్ కి ఎవరికి ఏం తెలియకపోవడం వల్ల, కనీసం తెలుసుకోవాలన్న తపన లేకపోవడం వల్ల. కానీ వాళ్ళ చుట్టూ ఒక విషయం మీరు నవ్వుతారేమో బహుశా తెలిసి, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు కానీ లేకపోతే ఆంధ్రకు కానీ వీళ్ళు ముఖ్యమంత్రి కాకుండా మన తెలంగాణలో బిత్తిరి సత్య ఉన్నాడు. ఈ బిత్తిరి సత్యని సీఎం గా చేసి ఉంటే అద్భుతమైన సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసింది వాడు పక్కా. అంటే బిత్తిరి సత్య అంటే మనకు అమాయకత్వంతో కూడుకున్నటువంటి మనిషి, ఎక్కడ కూడా తులనాడు, మనిషిని హట్ చేయడు, తన మీద తన జోకేసుకున్నట్టుగా ఉంటుంది. ఒక ఇన్నోసెంట్ పీపుల్, ఒక ఇన్నోసెంట్ పర్సన్ కానీ సీఎం అయి ఉంటే ఈ జిఎస్టీ అద్భుతంగా ఆచరణలోకి వచ్చిండేది ఇప్పటికల్లా. ఆయన ఊకే ఏం లేదు అన్న, నాకు ఏం తెలియదు, మీరందరూ మీరే సిస్టమ్ నడిపించండి అంటూ ఎవరిని సిస్టమ్ నడిపించండి. అప్పుడు డాక్టర్ అని, లాయర్ అని, అడ్వకేట్ అని, మా అందరూ మేధావులను తన చుట్టూ తను పెట్టుకునేవాడు. నాకు ఇది ఏం తెలియదు అన్న, మీరే చెప్పండి అనేవాడు. అంటే బిత్తిరి సత్య లాంటి వ్యక్తి సీఎం సీట్లో కూర్చుంటే అప్పుడు మీరు చెప్పినటువంటి ఎక్సలెంట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మైండ్ అనేది చాలా ఇన్నోసెంట్గా ఉండాలి, అమాయకంగా ఉండాలి, ప్రజాస్వామ్యం తప్ప నాకు ఇంకేం వద్దు అనే స్థితిలో ఉండాలి. ఇది తప్పుడు ఆలోచన, కరెక్ట్ ఆలోచన. అయ్యో నేనేమంటా అంటే బిత్తిరి సత్య అంటే ఏం తెలియని అమాయకుడు కాదు అక్కడ. నేను అనేది ఏంటంటే మేధాశక్తి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి బిత్తిరి సత్య ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు, చేయి ఇలా పెట్టుకున్నాడు, ఇలా పెట్టేసుకొని బ్రెయిన్ మొత్తం ఇట్లా అన్నిటిని కంట్రోల్ చేసి పడేసాడు. ఇలా కూర్చున్న వ్యక్తి బిత్తిరి సత్య లాగానే అన్న, ఇప్పుడు ఓట్లు వేయించుకోవడానికి వచ్చినప్పుడేమో అన్న అన్నాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అన్న, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాను. ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు అన్న అన్నాడు, అక్కడికి వెళ్తే ఎవరే అన్నాడు, ఏరా అన్నాడు. ఆడికి వెళ్ళినది ఎంత పెద్దోడనా కానీ ఆయన ముందు ఇట్లా గదిగద వనకాలి, చెయ్యి ఇలా పెట్టుకున్నట్టే ఉంది, మరి చెయ్యి ఇలా పెట్టుకుని ఇట్లా అన్నట్టే ఉంది, బట్ మొత్తం ఇక్కడ తిప్పుకున్నాడు, తన బుర్రలో పెట్టుకున్నాడు. ఆ ప్లేస్ లో బిత్తిరి సత్య ఉంటే చెయ్యి ఇలా ఇట్లా పెట్టిండేవాడు, బహుశా నాకేం తెలియదు అన్న, మీరే నడిపించండి అనేవాడు, తను సంతకం మాత్రం పెట్టేవాడు. అక్కడ ఉన్నవాడు వాళ్ళు రెస్పాన్సిబుల్. ఎవడైతే సిస్టమ్ తయారు చేస్తున్నాడో నువ్వు ఎందుకు తయారు చేస్తున్నావు ఇలా అంటే వాళ్ళు పబ్లిక్ రెస్పాన్సిబుల్ అవుతారు. అదొక ముఖ్యమంత్రి ఆఫీస్ అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు, అదొక ఆఫీస్. సీఎం ఆఫీస్ అంటాం. సీఎం ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారు, కీ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, నామినేటెడ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు. ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చిందని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ బయటకు రావాలి, ఒక వ్యక్తి బుర్రలోంచి బయటకు రాకూడదు. నేనేమంటా అంటే బిత్తిరి సత్యగానే ఉండింటే సీఎం సీట్లో ఆ సీఎం ఆఫీస్ అద్భుతంగా వెలిగిపోయిండేది, ప్రజలకి అసంతృప్తి ఉండేది కాదు. అంటే నేను ఈ మీడియా నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే, సీఎం అనే వ్యక్తి అంత ఇన్నోసెంట్గా ఆర్ అంత ఎంటీ మైండ్తో ఉండాలి, కాన్స్పిరసీ అంటూ ఉండకూడదు, రాజకీయ దృక్పథం అంటూ ఉండకూడదు. ఇప్పుడు ఈ జిఎస్టీ అనే ప్రక్షాళన మీరు తెచ్చారు కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీ మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పి అన్నారు సార్ మీరు. అద్భుతంగా. ఎలా సార్ అది? అసలు సినిమా ఇండస్ట్రీ వరకు నాకు సంబంధించినంత వరకు అక్కడ ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో నిత్యం పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. ఒక మాట మాట్లాడితే అదొక డట్టి ఇండస్ట్రీ అనో లేకపోతే తారతమ్యాలు విపరీతంగా ఉన్నాయని
ఒక దాన్ని చూస్తే దాని వైపు చూడాలని చెప్పేసి అంటేనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సినిమా ఇండస్ట్రీస్ని బాగా నెగ్లెక్ట్ చేసింది ఎందుకో మరి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే మొత్తం సినిమా ఇండస్ట్రీస్ని బాగా నెగ్లెక్ట్ చేసింది. క్యాబినెట్ మినిస్టర్స్ అంటూ ఆల్మోస్ట్ క్యాబినెట్ ఆర్ చీఫ్ సెక్రటరీ రేంజ్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు ఉండరు దానికి. క్యాబినెట్ మినిస్టర్ మాత్రం ఉంటాడు, ఎందుకంటే పన్ను వసూలు చేసుకోవడం కొరకు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కమిషనర్ లెవెల్లో ఎవరైనా ఉంటారా? సో వాళ్ళు ఏదో ఫిల్మ్ ఛాంబర్స్ అని పెట్టుకున్నారు. ఛాంబర్స్ చుట్టూ పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఒక సెలబ్రిటీ క్లబ్ లాగా తయారయ్యి సినిమా ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు. నిజానికి ఆ క్లబ్, ఆ ఛాంబర్ అదంతా ఓన్లీ నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది అక్కడ. మిగతా 96 మంది ఉన్నారే, వీళ్ళందరూ ఫిల్మ్ ఛాంబర్స్ కాకుండా ఎక్కడో దూరంగా ఫెడరేషన్ పెట్టుకున్నారు. అలా ఫిల్మ్ ఫెడరేషన్ అన్ని 24 క్రాఫ్ట్స్కి సంబంధించి. సో నిత్యం శ్రమజీవులాగా వాళ్ళ లైఫ్ స్టైల్స్కి సంబంధించి ఎట్లా రిటైర్మెంట్ ఏజ్ నాటికి వృద్ధాప్యానికి సంబంధించి ఎలా బ్రతకాలో ఏంటో అదంతా గవర్నమెంట్ తీసుకొస్తే అయిపోతుంది కదా సార్. నేను చెప్పేది గవర్నమెంట్ పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. ఈ గవర్నమెంట్ కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలి, దీని మీద ఏదైనా ఒక లెజిస్లేషన్ ఎలా తీసుకురావాలి అనే విషయం మీద అందరూ అనడమే తప్ప చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయారు. నౌ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత, అంటే జిఎస్టీ ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చింది సార్? 2014 నుంచి వచ్చింది. బట్ దాని మీద దృష్టి పెట్టింది ఎవరు? అదే చంద్రబాబు, మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పట్టుకుంటే ఆయన వ్యక్తిగత టర్న్ ఓవర్ ఎంత ఉందో సినిమా ఇండస్ట్రీ టర్న్ ఓవర్ అంతకంటే గొప్పదేం కాదు. ఆయన ఆస్తులు ఉన్నాయి, వ్యక్తిగత ఆస్తులు. సంవత్సరం సరిపడా టర్న్ ఓవర్ ఎంత ఉందో సినిమా ఇండస్ట్రీ బడ్జెట్ అంతా కలిపితే అంత కాదు. పట్టుకోవాలనుకుంటే ఆయన పట్టుకోలేకపోయాడు. కనీసం పట్టుకోవాలని ఆలోచన. అది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది? దానివల్ల ఏ రకంగా సామాన్య ప్రజలకు లాభం? వెల్ డిసిప్లైన్ మేనర్కి వస్తుందమ్మా ఫస్ట్ పాయింట్. అండ్ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా నేను చెప్పే మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఒకటి ఉంది. ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి కానీ చెడు కానీ ప్రతి ప్రైవేట్ బ్యాంకు, ప్రతి అన్ని బ్యాంక్స్కి వాళ్ళ ఒక స్టాండర్డ్ రూల్స్, కొన్ని నామ్స్ ఉంటాయి. ఈ నామ్స్ ప్రకారంగా మీరు బిజినెస్ చేసుకోండి అంటూ నీతి చెప్తుంది. వాళ్ళ కంట్రోల్ రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే కాదు, అది ప్యూర్లీ మానిటరింగ్ అథారిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీస్కి దానికి ఐఆర్డీ ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది, రెగ్యులేటరీ కమ్ మానిటరింగ్ అథారిటీ. అట్లా ప్రతి చోట ఎలక్షన్ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ సంబంధించిన ఒక స్టాండర్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటూ ఉంది. సినిమా ఇండస్ట్రీకి కూడా అటువంటి ఒక మంచి స్టాండర్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేయాల్సింది. గవర్నమెంట్ పట్టించుకోలేదు, మాలాంటి ప్రొఫెసర్స్ పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. సో ప్రతి చోట ఏ ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అనుకుంటే వాళ్ళు వాళ్ళ ఆ ఛాంబర్ చుట్టూ తిరగడం జరుగుతుంది. చివరిగా ఈ జిఎస్టీ అనే అంశం పైన మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంత తొందరగా జిఎస్టీ అర్థం చేసుకుంటే మన జీవితం అంత తొందరగా బాగుపడతాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా సాధ్యమైన తొందరగా ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా పాలకుడు అని చెప్పబడుతున్న వ్యక్తి తనే ఒక తేనెటీగలాగా, తనలో ఒక తేనెటీగ తత్వం ఉండి ఎక్కడెక్కడో మందారంలోనూ ఎక్కడెక్కడో ఉన్న తేనెను పట్టుకొచ్చి క్రోడీకరించి ఒక తేనె పట్టులాగా తయారు చేయాలి అనే ఆలోచన తనకుంటే, ఆ తత్వంతో ముఖ్యమంత్రి అనే వ్యక్తి అడుగు ముందుకు వేస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేదా క్యాబినెట్ మినిస్టర్ అందరూ కలిసి, సో ఇక్కడ వాళ్ళలో ఒక తపన ఉండాలి. ఎక్కడెక్కడ మంచి విలువలు దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఎకనామిక్ పాలసీ ప్రజలు ఎట్లా బాగుపరచవచ్చు అన్న ఒక తపన వాళ్ళలో ఉండు, వాళ్ళే ఒక తేనెటీగలా తయారయ్యి బయలుదేరితే మీ మీడియా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు బయలుదేరుతారు ఇక ఎక్కడెక్కడ ఉంటుంది. సో ఎంటర్ థింగ్స్ అంతా మార్చేస్తుంది. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాకి గోలలా తయారై కూర్చోయింది. గోల మంచి ఏందో చెడ్డేందో తెలియకుండా తయారై కూర్చోంది. బట్ వేరేస్ ఒక్కసారి జిఎస్టీ గురించి ఆలోచన మొదలు పెడితే ఇదే మీడియా మొత్తం కోకిల రాగందిస్తుంది, మంచి ఎలిమెంట్ దొరుకుతుంది. సో ఈ మంచి ఎలిమెంట్ నేను సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఈరోజు రాంబాబు గారితో ఇంటర్వ్యూ. మరిన్ని విశేషాలను ఖచ్చితంగా మీ ముందు ఉంచుతా. ఇంకా ఏదన్నా మీరు అడగాలనుకుంటే సొసైటీ గురించి కానీ, సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ గురించి కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. అప్పటివరకు సెలవు, నమస్తే.